న్యూ ఇయర్ వేడుకలంటే పబ్బులు, క్లబ్బులు, 5 స్టార్ హోటళ్లు గుర్తుకొస్తాయి. అయితే ఈసారి సిటీ పబ్లిక్ ట్రెండ్ మార్చారు. రొటీన్కు భిన్నంగా, హడావిడికి దూరంగా ప్రకృతి వడిలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో సిటీ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్లు, ఫామ్ హౌస్లకు డిమాండ్ పెరిగింది. మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చేసేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. గతంలో అయితే న్యూ ఇయర్ వేడుకలు అంటే నగరం గుర్తొచ్చేది. కాకపోతే ఈ మధ్య కాలంలో సిటీ పబ్లిక్ అంతా కూడా సిటీ అవుట్స్కట్స్లో ఉన్న రిసార్ట్స్కి క్యూ కడుతున్నారు. రిసార్ట్స్లో ఉండే ఫెసిలిటీస్ నచ్చడంతో అక్కడే సెలబ్రేషన్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. మరి రిసార్ట్ తరఫు నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ కనిపిస్తున్నాయి, దాంతోపాటు నగరంలోని రిసార్ట్స్ పరిస్థితి ఎట్లా తెలుసుకుందాం. మనతో పాటు కంట్రీ సైడ్ రిసార్ట్ నుంచి నరేష్ మనతో మాట్లాడదాం. సో గతంలో అయితే సిటీ శివారు ప్రాంతాల నుంచి కూడా లేదా వేరే రాష్ట్రాలకి కూడా హైదరాబాద్కి వచ్చి న్యూ ఇయర్లో పాల్గొనేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. సిటీ నుంచి బయటకు వచ్చేసి గడుపుకుంటున్నారు. సో మీరు మీ కంట్రీ సైడ్ రిసార్ట్ నుంచి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎట్లా బుకింగ్స్ అవుతున్నాయి? ప్రస్తుతానికి బాగానే ఉన్నాయండి బుకింగ్స్. మనకి ఆల్మోస్ట్ అలా మన క్లోజింగ్లో ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే 20 రూమ్స్ ఉన్నాయి. మన దగ్గర క్యాంపెయిన్స్ కూడా ఇట్లాంటి మన క్యాంపెయిన్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. మనం వాళ్ళకి ఏంటంటే లంచ్, డిన్నర్ మొత్తం స్టార్టర్స్ విత్ నార్మల్గా ఏంటంటే ఎవ్రీ కపుల్ అట్లా కపుల్ కానీ సపరేట్ ఫ్యామిలీకి సపరేట్ స్పీకర్ ఇచ్చేసి వాళ్ళకి అలా ఇచ్చేసి మనము అలాంటి ప్రొవైడ్ కూడా చేస్తున్నాము. క్లమ్జీగా అంతా గ్రూప్ బుకింగ్స్ అలా కాకుండా సపరేట్ ఫ్యామిలీకి సపరేట్ స్పీకర్ ఇచ్చేసి అలాంటి ప్రొవైడ్ చేస్తున్నాము. మనము ఇప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ కూడా ఇచ్చేసి పంపించే మనం అలాంటి ప్రొవైడ్ కూడా చేస్తున్నాం. సో ఎప్పటి నుంచి మీ బుకింగ్స్ రావడం స్టార్ట్ అయింది? రేట్లు ఎవరు పెంచిరా? ఎట్లా ఉంది రెస్పాన్స్? మీకు రెస్పాన్స్ తగ్గట్టు మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? మనకి అలా ఆల్మోస్ట్ అంటే మనకు 10-15 డేస్ ముందు నుంచే బుకింగ్స్ రావడం స్టార్ట్ అయింది. మనకి రేట్లు అంటే మనం కామన్ రేట్సే ఉన్నాయి. మనము అంత మరీ హెవీ అయితే మన రేట్స్ పెంచేది అది ఏం లేదు. కామన్ రేట్స్ మన రెగ్యులర్ రేట్స్ లాగానే మనం ఇచ్చేస్తున్నాం. ఫ్యామిలీకి అందరికీ పాసిబుల్గానే మనం రేట్ చేస్తున్నాం. రిసార్ట్స్కి వచ్చి న్యూ ఇయర్ వేడుకలు పాల్గొనడానికి ఎందుకు నగరవాసులు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే మనకి ప్రజెంట్ ఇప్పుడు పొల్యూషన్ కానీ లోపల పబ్బులలో ఇంతమంది పబ్బు కల్చర్ అదే ఉండే. ప్రజెంట్ ఏంటంటే మన రిసార్ట్ కల్చర్ చాలా పెరిగిపోయింది. చాలామంది అంటే గ్రీనరీ నుంచి కానీ అవుట్ స్టేషన్కి వెళ్ళిపోవడం కానీ అలాంటిది చాలా ప్రిఫర్ చేస్తున్నారు. సో అలాంటి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా రిసార్ట్స్ కూడా వచ్చేసినాయి. మనకి ఇప్పుడు హైదరాబాద్ కల్చర్ అంతా రిసార్ట్ వచ్చేది. సిటీ కల్చర్ అనేది చాలా మారిపోయింది. రిసార్ట్ కల్చర్ చాలా ఎక్కువ అయిపోయింది. మనకి ఇప్పుడు రిసార్ట్స్లో గ్రీనరీ ఉండడం కానీ ఎందుకంటే ఫెసిలిటీస్ కూడా మన రిసార్ట్స్లో కూడా చాలా మంచిగా ఫెసిలిటీస్ చేయడం, వాళ్ళకి ఫుడ్ అన్నీ వాళ్ళకి ఇక్కడే మొత్తం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చాలా ప్రిఫర్ చూపిస్తున్నారు. సో మీ రిసార్ట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఒక్కొక్క రూమ్లో ఎంతమంది మీరు తీసుకుంటారు? మెయిన్గా న్యూ ఇయర్ రోజు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? మన దగ్గర 20 రూమ్స్ ఉన్నాయండి. మనకి 20 రూమ్స్ కాకుండా ఇంకా క్యాంపెయిన్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి నార్మల్ అంటే కపుల్ బుకింగ్స్ ఉన్నాయి. మన దగ్గర గ్రూప్ బుకింగ్స్ కానీ ఉన్నాయి, బ్యాచులర్స్ బుకింగ్స్ కానీ అలాంటి 2-3 రకాలుగా మనకి బుకింగ్స్ ఉన్నాయి. మనకి అలానే ఉన్నాయి. ఈ రిసార్ట్ అయితే స్పెషల్గా చూసుకోవచ్చు. ఎట్లయితే ఊర్లలో వాతావరణం, పచ్చని వాతావరణం ఉంటుందో సేమ్ అదే వాతావరణము పిల్లలని పెద్దలని అట్రాక్ట్ చేసేలా అయితే కనిపిస్తుంది. బయట మనకి సిటీ మధ్యలో ఉండే ఏవైతే పబ్స్, క్లబ్స్ కావచ్చు, దాంతోపాటు హోటల్స్, 5 స్టార్ హోటల్స్లో జరిగే యాక్టివిటీస్లో అయితే ఇంతసేపు వచ్చి ఇంత హ్యాపీగా అన్లిమిటెడ్ ఫుడ్ మధ్యలో అయితే ఎంజాయ్ చేయలేరు. పెట్టిన అమౌంట్కి వసూలు చేసేలా అయితే ఈ రిసార్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడికి వస్తే పిల్లల నుంచి పెద్దలు, ముసలి వాళ్ళు అందరు అనుకూలంగా కూడా ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అందుకే రిసార్ట్స్కి వచ్చి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది కాటేజెస్ తీసుకుంటే మరి కొంతమంది క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్ళు కూడా న్యూ ఇయర్కి వచ్చే వాళ్ళ కోసం కొన్ని రకాల యాక్టివిటీస్ కావచ్చు, గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే ప్రజెంట్ మనం ఉన్న ఈ కంట్రీ సైడ్ రిసార్ట్లో మాత్రము నార్మల్ డేస్ ఎట్లా ఉన్నా కూడా న్యూ ఇయర్ సందర్భంగా మాత్రము ఇప్పటికే అన్నీ కూడా ఫుల్ బుకింగ్స్ అయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా డైలీ చాలామంది ఎంక్వైరీకి వచ్చి బల్క్గా కావచ్చు, ఫ్యామిలీస్ ఇండివిజువల్గా కూడా పొల్యూషన్ ఫ్రీ, దాంతోపాటు న్యూ ఇయర్ని డిఫరెంట్గా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని. సో ఇంకొక రిసార్ట్కి వెళ్దాం, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఆయా ప్రైజెస్ ఎట్లా ఉంది తెలుసుకుందాం. రెగ్యులర్ రిసార్ట్స్ కంటే కూడా ఈ మధ్య కాలంలో
యువత కావచ్చు పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు థీమ్ బేస్డ్ రిసార్ట్స్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజెంట్ అలాంటి రిసార్ట్లో ఉన్నాం, అదే సఖీ రిసార్ట్. ఇది చాలా డిఫరెంట్ థీమ్తో ఉన్న రిసార్ట్. చాలా ఇండివిజువల్ పర్సనల్ స్పేస్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. మరి రిసార్ట్లో 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, బుకింగ్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. సో చాలా వరకు ఈ మధ్య కాలంలో రెగ్యులర్ రిసార్ట్స్తో పోలిస్తే ఇట్లాంటి రిసార్ట్స్కి రావడానికి ఇంట్రెస్ట్. ఇది ఏం స్టైల్ అంటారు, దీన్ని ఎట్లా బుకింగ్స్ అయ్యాయి? ఈ కాన్సెప్ట్ వచ్చేసి యూరోపియన్ స్టైల్ అంటారు. ఇది కాంపాక్ట్ విల్లాస్. ఇవి ఎవరు వాళ్ళకు ప్రైవేట్ పూల్ ఉంటుంది, దీంట్లో వాళ్ళకి టెంపరేచర్ కంట్రోల్ పూల్స్ ఉంటాయి. అంటే స్పెషల్లీ వచ్చేసి 31st ఎవరైతే రావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ మాకు బిఫోర్ 1 month ముందే బుకింగ్ అయిపోయింది ఇది. కానీ వాళ్ళు ఫ్యామిలీస్ వాళ్ళకు సిటీలో ఉండడము అంటే రావడము, ఆ సౌండ్ పొల్యూషన్ అనేది ఉండదు. వాళ్ళకి మేము అరేంజ్ చేసేది డిన్నర్, వాళ్ళకి క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తున్నాం, క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తున్నాం. మేము ఇచ్చే ఫెసిలిటీస్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లావిష్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం వాళ్ళకి. ఇవన్నీ మొత్తము ఈ విధంగా ఉంటాయి. ఎవరు వాళ్ళకు పూల్లో ఫ్యామిలీస్ తోటి బుకింగ్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించిన పూల్ కూడా ప్రైవేట్గా ఉంటుంది, టెంపరేచర్ కంట్రోల్ పూల్ ఉంటుంది మొత్తం. స్పెషల్ 31st నైట్ అంటే లిక్కర్ కూడా ఉంటుంటుంది. ఇక్కడ లిక్కర్ పర్మిషన్ తీసుకోవాలా, యాక్సెప్ట్ చేస్తే చేయరా? లేదు, మేము ఇక్కడ లిక్కర్ పర్మిషన్, వాళ్ళకి లిక్కర్ లేదు. యాక్చువల్లీ లిక్కర్ లేని వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. ఇక్కడ లిక్కర్ అనేది ఏం లేదు. ఎవరు రూమ్లో వాళ్ళు ఏం తెచ్చుకున్నా వాళ్ళ రూమ్లో ఉంటుంది, లేకపోతే అదర్వైజ్ లేదు. ఫ్యామిలీస్తో ఉంటున్నప్పుడు లిక్కర్ ఎవరైనా ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తారు కాబట్టి లేదు వాళ్ళది. అది మ్యూజిక్ అలాంటిది ఏం లేదు. ఎవరిది వాళ్ళకు చిన్న కాంపాక్ట్ ఒక మ్యూజిక్ బాక్స్ ఇస్తున్నాము. వాళ్ళు అడగడం ఏంటంటే మాకు మ్యూజిక్ కూడా అవాయిడ్ చేస్తున్నాం మేము, ఎక్కువ వాళ్ళు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కాబట్టి మాకు అవసరం లేదంటున్నారు వాళ్ళు. వాళ్ళు సైలెంట్గానే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళు. ఇది యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఇవన్నీ 6 విల్లాస్ ఉంటాయి. ఇవి 6 విల్లాస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి ఆల్మోస్ట్ ఆన్లైనే ఎక్కువ అయిపోతాయి కాబట్టి మీకు ఇంకా డిఫరెంట్ ఉన్న ఆన్లైన్ బుకింగ్స్లలో ఇవి ఆల్మోస్ట్ బిఫోరే అయిపోయినాయి. ఇప్పుడు గేమ్స్ అంటే ఓన్లీ వీళ్ళకు ప్రైవేట్ పూల్ కాంపాక్ట్ విల్లా కాబట్టి అదే ఉంటుంది. గేమ్స్ అంటే ఫుట్బాల్, ఓపెన్ లాన్లో షటిల్ ఆడుకోవచ్చు వాళ్ళు. ఇంకేదన్నా సంథింగ్ గేమ్స్ ఉంటాయి వాళ్ళకి, ప్రైవేట్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ మేము వాళ్ళకి వచ్చేసి టోటల్ బఫెటే ఇస్తున్నాం. ఇక్కడ కూడా వాళ్ళకు డిన్నర్ కానీ అన్లిమిటెడ్ స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ మొత్తం బఫెటే ఇస్తున్నాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదండి. కొంతమంది లౌడ్ స్పీకర్స్ మధ్య న్యూ ఇయర్ని బ్లాస్ట్ చేద్దాం అనుకుంటే, మరి కొంతమంది మాత్రం ఈ ఒక్క రోజైనా హ్యాపీగా సైలెంట్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి మాత్రం రిసార్ట్స్ అండ్ విల్లా కల్చరే బెటర్గా చెప్తున్నారు. కేవలం ఈ 2 విల్లాస్ రిసార్ట్సే కాదు, సిటీ శివార్ ప్రాంతంలో ఉన్న మోయినాబాద్ కావచ్చు, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, దాంతోపాటు సుచిత్ర, కోంపల్ సైడ్ ఉన్న రిసార్ట్స్, షాబుర్పేట కావచ్చు, ఇబ్రాహీంపట్నము, చౌటుప్పల్, ఇలాంటి సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని విల్లాస్కి, అన్ని రిసార్ట్స్కి మంచి డిమాండ్ కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఈసారి సిటీలో కాస్త క్రేజ్ తగ్గి సిటీ శివారు ప్రాంతాల్లో కాస్త క్రేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్తో మోనికా, హైదరాబాద్.